బీబీఎల్ మెల్బోర్న్ రెనిగేట్స్ పెర్త్ స్కాచర్స్. ఈ గ్రౌండ్ లో జరిగిన గత 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఎందుకు 10కి 9 మ్యాచ్లు చేజింగ్ టీమ్సే గెలిచాయని చూసుకుంటే ఈ గ్రౌండ్ లోని రూఫ్ టాప్ అనేది క్లోజ్ చేసి ఉంటారు. కాబట్టి వర్షమే కాదు, ఎండ కూడా పడదు. రాత్రిపూట తయారైన గాల్లో తేమంతా పిచ్ మీద ఇంకా గ్రౌండ్ మీద అలానే ఉండిపోతుంది. దీని వలన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అంటే కష్టంగా ఉంటుంది. పవర్ ప్లే లో బాల్ అనేది ఎక్కువగా స్వింగ్ అవుతుంది, వికెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఆడే కొద్దీ ఆ తేమంతా ఆరిపోయి బ్యాటింగ్ అనుకూలిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ టీమ్ లో ఒకవేళ వికెట్ల చేతిలో ఉంటే డెత్ ఓవర్స్ లో కాస్త రన్స్ ఈజీగానే వస్తాయి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వెళ్లేసరికి మొదటి 2-3 ఓవర్లు ఆడడం కష్టంగానే ఉండొచ్చు, కానీ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ టీమ్ లో ఒక 160-170 రన్లు కొట్టినా కూడా ఆ రన్స్ ని చేజ్ చేయగలుగుతారు. ఈ పిచ్ మీద బాల్ ని బాగా ఫాస్ట్ వేసి స్వింగ్ చేయగలిగిన బౌలర్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాల్ ని ఎక్కువగా టర్న్ చేసే స్పిన్నర్స్ జాంపా లాంటి బౌలర్స్ అయితే ఇంకా బాగా వేయగలుగుతారు. ఇంకా ఈ రోజు మ్యాచ్ లో కూడా నేను ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ టీం ఒక 160 రన్స్ అలా కొట్టి చేజింగ్ టీం దాన్ని చేజ్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం క్రిక్సీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.